మీరంతా సహకరించాలా మంచి పనికి పంచాయతీ. ఈరోజు వాస్తవానికి ఈరోజు నడిచి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, చాలామంది ఎవరైతే బంధుత్వాలు ముటుకుపల్లి, ముదిముడిగి సరౌండింగ్ నుంచి ఉన్నాయో, అదే మన మిట్టమరి, కోళ్లబైలు పరిసర ప్రాంతాల నుంచి బంధుత్వాలు ఉన్నాయో చాలా కష్టాలు పడినా. ఇప్పుడే నేను నడిచి రావడానికి వర్షకాలం ఏం లేదు, అదే వర్షకాలంలో ఉంటే మూగ జీవాలు కూడా ఆ రోడ్లో నడవలేదు, జారిపోతాయి. అందుకోసం ఒకసారి చూసిన తర్వాత ఇది రోడ్ చాలా మంచి రోడ్డు. వాస్తవం చెప్పాలంటే ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అవుతుంది. ఇంటర్ స్టేట్ రింగ్ రోడ్ అయినప్పుడు ఈ రోడ్డు చాలా అవసరం ఉంది. తప్పకుండా మేము అన్నగారు ఇద్దరు మాట్లాడుకొని దీనికి తప్పకుండా ప్రజల కోసం మా కిట్టన్న కూడా వచ్చినారు, రమణ ఉన్నారు, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దాదాపు ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే మన రోడ్ ఉందో మా ఆంధ్ర ప్రపోర్షనేట్ ఒక 4-4.5 కోటి రూపాయలు అవుతుంది. అది ఎంతైనా కూడా కానీ తప్పకుండా రోడ్ ఇస్తాము. ఫస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటాము. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని చీఫ్ కన్జర్వేటర్తో ఇప్పుడే నేను రిటర్న్ పొద్దున్నే మంత్రి గారితో మాట్లాడతాను. మంత్రి గారితో మాట్లాడి ఒక ప్రపోజల్ తయారు చేసి తక్షణం దానికి శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈజీఎస్ లింకప్ కూడా ఇప్పుడు ఫారెస్ట్కి వచ్చింది. మేము ఎన్ఆర్ఈజీఎస్ లింకప్ ఫారెస్ట్కి ఇచ్చేస్తూ ఏదో ఒక రూపంగా మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇస్తాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన మిట్టమరి, కోళ్లబెల్లి అంతా 12 కోట్లతో ఆ ఏరియాకి రోడ్లే లేవు. ఆ రోడ్లు ఆ రోజు ఇచ్చాము. ఈరోజు ఈ రోడ్ చూసిన తర్వాత ఇది చాలా అవసరము. పెద్దలు మా అన్నగారు కూడా చెప్పారు, ఇక మా పైన మా ప్రజలు చెప్పారు, ఇక వీళ్ళందరి మాట నేను లేదని చెప్పకుండా తప్పకుండా చేసే బాధ్యత మాది. తప్పకుండా ఈ రోడ్డు వలన ఏమవుతుందంటే మన ఆంధ్రాకి, అదే శ్రీనివాసపురం కాన్స్టిట్యున్సీకి ఇంకా కర్ణాటకకి ఇంకా బంధుత్వము, ఇంకా సౌకర్యం పెరుగుతుంది తప్పకుండా మనకి. ఎందుకంటే మదనపల్లికి వచ్చి రాష్ట్ర రాజధాని విజయవాడ ఉంది, కాకపోతే తెల్లారు లేస్తే మనుషులు ఏం అవసరం ఉన్నా ఫస్ట్ బెంగళూరు పోతారు. ఎందుకంటే పక్కనే రాష్ట్ర రాజధాని ఉంది. ఆ విధంగా అన్ని విధాలుగా మన మదనపల్లి వాళ్ళు బెంగళూరు పైన చాలా డిపెండెన్సీ ఉంది. అవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఈ రోడ్డు కూడా చాలా అవసరం ఉంది. మన ఐక్యత కోసం తప్పకుండా ఈ రోడ్డు ఇవ్వాల్సిందే. మనమందరం కలిసి ఉండాల్సిన కోసం ఈ రోడ్డు ఇస్తామని చెప్పి సభాముఖంగా